ఆహ్, ఇప్పుడు మీరు ఏ సీరియల్ చేస్తున్నారు ప్రెజెంట్? ఇప్పుడు ప్రెజెంట్ అయితే జీ తెలుగులో 'లక్ష్మీ నివాసం' సీరియల్ చేస్తున్నా. 7:00 వస్తుంది. హ్మ్. ప్రీవియస్ చాలా చేశాను. తెలుసు చాలా చేశారని చెప్పేసి. ఏ క్యారెక్టర్ చేస్తున్నారు దీంట్లో? దీనిలో హరీష్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఫ్యామిలీలో ఒక పర్సన్ అండ్ లీడ్ బావుంటది. క్యారెక్టర్ చేసిన అన్ని. మిగతా సీరియల్స్ కన్నా అప్పుడెంత పేరొచ్చింది, ఈ సీరియల్ కూడా అంతే పేరొచ్చింది. బ్రాటప్ ఎక్కడ మీరు? బ్రాన్ అండ్ బాటప్ నాది లైక్ శ్రీకాకుళం. హ్మ్. సెటిల్డ్ ఇన్ వైజాగ్ అనమాట. ఓకే. ముంబైలో చదివానని విన్నాను. ముంబైలో యాక్చువల్లీ మా డ్యాడీ అంటే నేను బానప్ అక్కడే అయినా బాటప్ అనేది ఇక్కడికి అయింది. అది పెద్ద స్టోరీ అది. హ్మ్. దేవర కదా పార్ట్ 2 చేయొచ్చు. షార్ట్‌కట్‌గా చెప్పండి షార్ట్ కట్ మాకసలు. అంటే ఇంకా మా డ్యాడీ జాబ్ చేసేవారు. ఇంకా హ్మ్. మా మమ్మీకి ఏంటంటే చిన్నప్పటి నుంచి లైక్ అబ్బాయి పుడితే బాగున్ను అట్లా అనుకున్నారు. హ్మ్. అప్పుడు ఒక అబ్బాయి పుట్టి చనిపోయాడు. తర్వాత మా అక్క ఓహ్! సో పుట్టింది. సారీ టు హియర్. తర్వాత మళ్ళీ ఒక అబ్బాయి పుట్టాడు చనిపోయాడు. తర్వాత మా అక్క, చిన్నక్క, ఇద్దరు అక్కలు నాకు. లైక్ తర్వాత లాస్ట్ నేను. నేను కూడా హ్మ్. చనిపోవాల్సింది. అయితే మహారాష్ట్రలో ఓకే. ఏంటంటే గణేష్ దేవుడిని ఎక్కువ పూజిస్తారు. అవును. సో ఫేమస్ ఆఫ్ ఫేమస్. గణేష్. అయితే నేను పుడితే గణేష్ అని పేరు పెట్టుకుంటాను అన్నారు. హ్మ్. ఇంకా అలానే యాక్చువల్లీ నా పేరు గణేష్ అంటే చాలా ఇంటర్వ్యూలో చెప్పలేదు. నా పేరు ఓకే. గణేష్ కాదు. ఓకే. అంటే మీ ఫుల్ నేమ్ ఏంటి మరి? శ్యామ్ సుందర్ రెడ్డి నాది. ఓకే. అయితే గణేష్ దేవుడిని పూజిస్తారు కాబట్టి ప్రతి ఇయర్ అప్పుడే అంటే లైక్ అదొక సెంటిమెంట్ అక్కడ. హ్మ్. నేను పుట్టగానే ఇంక అలా పెట్టారు. అంటే గణేష్ అనే మిమ్మల్ని కాపాడారని మీ అమ్మ అమ్మ నాన్న. నాన్న పెట్టారు. ఒక 8 ఇయర్స్ ఉన్నాం. తర్వాత డ్యాడీ వైజాగ్ షిఫ్ట్ అవ్వడం. హ్మ్. అప్పుడు నాకు తెలుగు కూడా వచ్చేది కదా! ఎక్కువ మరాఠీ, సంస్కృత్, ఓకే. హిందీ అలా హ్మ్. ఉండేది. 9థ్ క్లాస్ వరకి ముంబైలోనే ఉండేవారా? ఎయిత్. 8థ్. తర్వాత వైజాగ్ వచ్చాను. హ్మ్. వైజాగ్‌లో స్కూలింగ్ అన్నీ హ్మ్. ఇంకా సో అలా.